హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇషాంత్ రెడ్డి ఛానల్. మార్నింగ్ టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ 5 మినిట్స్లో కంప్లీట్ చేసే టిఫిన్ ఏదైనా ఉంది అంటే అది ఉగ్గాని అనే చెప్పొచ్చు. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. ఉగ్గాని టేస్టీగా తినాలనుకుంటున్నారా? అయితే మన ఉగ్గానిలో ఈ పొడినైతే కంపల్సరీగా కలపాల్సిందే. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చెప్పేస్తాను, చూసేయండి. 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 5 ఎండుమిర్చి, 4 చిన్నుల్లిపాయలు. ఈ 3 ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. ఈ పొడిని మరీ మెత్తగా కాకుండా ఇక్కడ నేను చూపించిన విధంగా కొంచెం ఒక్కలొక్కలుగా పట్టుకోండి. మనం తినేటప్పుడు నోటికి తగిలితే ఆ టేస్టే వేరనుకోవచ్చు. నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఉగ్గాని. ఒకసారి టేస్ట్ అయితే ఇంక చెప్పే పని లేదు, వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్, నేను ఎలా పట్టానో అలాగే పట్టుకోండి. ఒక కడాయి పొయ్యి మీద పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 2 ఎండుమిర్చి అయితే యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు అయితే యాడ్ చేస్తున్నాను. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ పెట్టుకున్నటువంటి ఆనియన్స్ ఒక కప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వడానికి ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ అయితే ఫ్రై అవుతున్నాయి. ఇందులో కొంచెం కరివేపాకు అయితే యాడ్ చేసుకుందాం. అన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకుందాం. ఇందులో నేను ఒక పచ్చిమిర్చి అయితే యాడ్ చేసిన ముక్కలుగా కట్ చేసుకొని, మీరు వద్దు అంటే స్కిప్ చేసేయచ్చు. నేను చెప్పినట్టే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఉగ్గాని చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది. ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక టమాటాని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. అయితే బాగా మగ్గనిద్దామండి. టమోటా మగ్గేలోపు మనం బొరుగులను అయితే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం వాటర్ తీసుకొని అందులో నేను ఈ గిన్నెతో 2 గిన్నెలు అయితే మాత్రం బొరుగులు తీసుకున్నాను. ఒక 1 మినిట్ ఉంచుకొని వెంటనే అయితే బొరుగులను వాటర్లోంచి తీసేయండి, లేదంటే మరీ మెత్తగా అయిపోతాయి. బొరుగుల్లోంచి వాటర్ తీసేసి నేను వేరే ప్లేట్లో అయితే బొరుగులన్నీ పెట్టుకుంటున్నాను. టమోటా ఎలా ఉంది ఇప్పుడైతే ఒకసారి చెక్ చేద్దామండి, మగ్గిందో లేదో. టమోటా అయితే మగ్గుతూ ఉంది. టమోటాని బాగా మెత్తగా మగ్గే వరకు అయితే వెయిట్ చేద్దాం మనం. మీరు పచ్చిగా ఉన్నప్పుడైతే అస్సలు యాడ్ చేయొద్దండి బొరుగులు. మీరు బొరుగు మసాలా ఏ స్టైల్లో చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన స్టైల్ అయితే మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే మీకు చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకుందామండి. అంతా ఒకసారి కలిపి మిక్స్ చేసుకుందామండి. టమోటా అయితే ఆల్మోస్ట్ మగ్గొచ్చింది. ఇంకొక 2 మినిట్స్ అయితే మగ్గనిద్దామండి. టమోటా ఎంత బాగా మగ్గితే మనకి ఉగ్గాని అంత టేస్ట్ వస్తుందండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పుట్నాల పప్పునైతే ఇందులో యాడ్ చేద్దాం. ఇందులోనే బొరుగులు కూడా యాడ్ చేద్దాం. రెండు ఒకేసారి యాడ్ చేసి మొత్తం అయితే ఒకసారి మిక్స్ చేసుకుందామండి. అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. సరిపోకపోతే సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. చూసారు కదా, ఉగ్గాని చూడటానికే ఎంత బాగుందో, చూస్తేనే బిర్యానీ లెక్క కనిపిస్తుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చాలా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఈ ఉగ్గాని ఇలా చేస్తే. ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.